హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పొలిమేరాస్ కిచెన్. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ కాజు పన్నీర్ చేసి చూపిస్తున్నానండి. ఇందుకు కావాల్సినవి ఫస్ట్ నేను ఇలా కాజు అనేది ఇలా వాటర్లో నానబెట్టేసుకున్నానండి. ఒక 20 మినిట్స్ వాటర్లో కాజు అనేది నానబెట్టుకోవాలి. అలాగే ఇలా పెద్ద పీసెస్గా ఒక ఆనియన్ అనేది కట్ చేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సాజీరా, ఇలాచి, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, లవంగాలు, కొద్దిగా కాజు, గరం మసాలా, కారం పొడి, ధనియా పౌడర్, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ నేను ఇలా బౌల్ పెట్టుకున్నానండి. కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. అలాగే కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న కాజు ఉంది కదండి, ఆ కాజు అనేది మనం ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇందులోకి మనము ఇలా పెద్ద సైజులో ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అనేది మనం ఉడికించేసుకోవాలి. చూడండి, ఇలా బటర్ గీ అనేది బాగా మెల్ట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా కాజు యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కాజు అనేది. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా కాజు అనేది ఫ్రై చేసుకోవాలి. అలాగే పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ మనకి ఆనియన్స్, కాజు అనేది ఇలా బాయిల్ పైకి ఇలా బాల్స్ వస్తే చాలండి, మనం ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. చూడండి, పన్నీర్ కూడా ఇలా నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇదే దాంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇలాగా మనం హోల్ గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఓకే, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనము కొద్దిగా గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ, కొద్దిగా పసుపు, ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటాస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా టమోటాస్ అన్నీ యాడ్ చేశాక నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని మనము ప్లేట్ క్లోజ్ చేసేసుకోవాలి. టమోటాస్ అంతా కూడా బాగా మెత్తగా బాయిల్ అయిపోతాయి. చూడండి, నెక్స్ట్ మనము ఇలా కాజు అండ్ ఆనియన్స్ కూడా మనము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి. చల్లగా అయిన తర్వాత మనం ఈ రెండు కలిపి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మనము ఆనియన్ కాజు పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము టమోటాస్ అన్నీ కూడా బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కాజు ఆనియన్ పేస్ట్ అనేది కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ కాజు బాయిల్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ వాటరే యాడ్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇలా గ్రేవీ అంతా కూడా పర్ఫెక్ట్గా బాగా కుక్ అవుతుందండి. మనం ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఇలా బాగా కుక్ చేసేసుకుంటే మనకి పైకి ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న పన్నీర్ అండ్ కాజు కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మనకి పర్ఫెక్ట్ కాజు అండ్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అవుతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ మనము ఇలా వేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ప్లేటు. కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ మనకి కాజు పన్నీర్ అనేది రెడీ అవుతుందండి. నెక్స్ట్ నేను ఇక్కడ పన్నీర్ కాజు మసాలాకి నేను ఇలా కాంబినేషన్గా నేను ఇలా రెడీమేడ్ మలబార్ పరోటా అనేది తీసుకున్నానండి. ఇప్పుడు నేను పరోటాని ఇలా ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ ఇలా కాచి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీటిని వేడిగా ఉన్నప్పుడే పరోటా అనేది చూడండి ఇలా 2 సైడ్స్ అనేది ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటే మనకి పరోటా అనేది చూడండి ఇలా బాగా లేయర్స్గా పొరలుగా అనేది వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ మనకి పర్ఫెక్ట్ కాజు పన్నీర్ మసాలా అండ్ పరోటా అనేది రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.